అన్ని కాలాలు వేరు, చలికాలం వేరు. ఈ శీతాకాలంలో ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా, ఆహారపరంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీంతో మితమైన ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా చర్మంపై కూడా అనేక మార్పులు వస్తుంటాయి. చలికి స్కిన్ పొడిబారడం, గీతలు పడటం, డల్‌గా మారడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి వింటర్ సీజన్‌లో ప్రత్యేకమైన కేర్ తీసుకోవడం ఎంతో అవసరం. ఇలా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల బాగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, మాగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని చలికాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు 2 లేదా 3 పప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చలికాలంలో ఖర్జూరం విరివిగా లభిస్తుంది. వీటిలో సహజమైన స్వీట్ నేచర్ ఉంటుంది. అలాగే ఇది తిన్న వెంటనే రోగనిరోధక శక్తితో పాటు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. డేట్స్‌ని స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా స్మూతీస్, డెజర్ట్స్ వంటి వాటిల్లో కూడా ఉపయోగించవచ్చు. చలికాలంలో వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శీతాకాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా అందుతుంది. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చలికాలంలో వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇలా చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలుంటాయి. అదేవిధంగా ఎటువంటి చర్మ సమస్యలను అయినా దూరం చేస్తాయి. ఎటువంటి సమస్యలనైనా ఈజీగా నయం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.